మన ప్రార్థనా ప్రోత్సాహం కొరకు దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథం, మొదటి కీర్తన. మార్చి చదువుదాం. కీర్తనల గ్రంథం, మొదటి కీర్తన. 6 వచనాలు ఉన్నాయి. అందరం మార్చి చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. అతడు నీటి కాలువల ఎవరైన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. 2వ వచనం మరలా అందరం చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థనా ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. సంఘము అంటే రక్షింపబడిన పిల్లల సమూహం. యేసు రక్తములో కడగబడిన వారే సంఘం. యేసు శరీరంలో వారు అంగములుగా చేయబడతారు. అలాంటి వారు ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. 1-2 ఏకీభవించి ప్రార్థిస్తే అది పరలోకమందున్న నా తండ్రి వలన నిశ్చయముగా వారికి అనుగ్రహింపబడును అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలు, రక్షణ పొందినవారు ఎంత శక్తిమంతులో ఆత్మీయంగా వారు ఎరిగితే విసుకక దానిని కొనసాగిస్తారు. మనం ఇందాక పాడుకున్న పాటలో నీ రాకకై ఈ సంఘమును సిద్ధపరచుము అన్నాడు. దేవుని రాకకే కాదు, మన భూ సంబంధమైన అవసరతల కొరకు, అక్కరల కొరకు దేవుడు మనలను సిద్ధపరచాలి. అప్పుడు ఏం చేయాలి? తర్వాతి లైన్లో అన్నాడు, విసుగక ప్రార్థించిన ఆత్మచేత నింపి నడుపుమో ప్రభు అంటున్నాడు. విసుగక ప్రార్థించాలి, విసుగక నడవాలి, విసుగక దేవుని వాక్యాన్ని చదవాలి, విసుగక దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. విసుగక ఆయన సేవలో మనం ఉన్నప్పుడు ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. మన భూ సంబంధమైన అక్కరలన్నీ తీర్చబడినట్టు అనుకూలమైన పరిస్థితులను అనువుగా ఆయన సిద్ధపరిచేవాడిగా ఉంటాడు. ఈ కీర్తన ఎంత ప్రశస్తమైనది! ఈ కీర్తనలో విశ్వాసి చేయవలసిన పని, విశ్వాసి చేయకూడని పని చెప్పబడింది. మొట్టమొదట దేవుని పిల్లలమైన మనం ఏం చేయకూడదు అంటే, మొదటి వచనంలో రాయబడి ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చోక. ఈ 3 ఒకటే అయినప్పటికీ 3 కూడా వివరిస్తూ వచ్చాడు. ఆలోచనలో నడవద్దు, మార్గాన నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకూడదు అన్నాడు. కాబట్టి రక్షణ పొంది దేవుని బిడలైన వారు ఎక్కడ కూర్చోవాలి అంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని మార్గంలోనే నడవాలి.
దేవుని ఆలోచన చొప్పుననే నడవాలి. కానీ రక్షణ పొందిన తర్వాత మనం దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గాన, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుంటే ప్రమాదం. ఎందుకంటే రక్షణ లేకముందు అక్కడ ఉన్నాం. దేవుడు తన పిలుపునిచ్చి, రక్షించి, ఏర్పాటు తెలియజేసి ఆయన సన్నిధికి ఇప్పుడు తీసుకొచ్చాడు. కాబట్టి మనం ఇది మన జీవితంలో తప్పించేటువంటి వారంగా, అవాయిడ్ చేసేటువంటి వారంగా ఉండాలి. ఎందుకు అంటే దుష్టుల స్థితి ఏం తెలియజేస్తుంది? 4వ వచనంలో అన్నాడు, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టులాగా ఉంటారు. గింజ ఉండదు, పొట్టే ఉంటుంది. అలాగునుండక అంటే అర్థం ఏంటంటే పైన చెప్పాడు కదా, అతడు చేయునదంతయు సఫలమగునన్నాడు. ఇక వాళ్ళు సఫలులు అవ్వలేరు దుష్టులు. అంతేకాదు వారు ఫలింపలేరు, ఆకువాడక ఉండలేరు, నీటి కాలువ ఎవరైనా నాటపడరు, గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు అన్నాడు. ఇది వారి స్థితిని చూపిస్తూ ఉంది, దుష్టుల స్థితిని. అలాగా వారి అంత్యము ఎలా ఉంటుంది? 6వ వచనంలో అన్నాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, ఆ దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అన్నాడు. జీవానికి నడపాలి కానీ వారి మార్గం నాశనానికే నడుపుతుంది అంటున్నాడు. కాబట్టి న్యాయ విమర్శన జరిగేటప్పుడు నీతిమంతుల సభలో దుష్టులు లేదా పాపులు నిలువరు అన్నాడు. యెషయా గ్రంథంలో అంటాడు, నీ మీద నేరారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు అన్నాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు. కాబట్టి దుష్టత్వ మార్గం గుండా వెళితే మన పరిస్థితి అలాగ ఉంటుంది. అయితే మనం ఈ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుంటూ చోటున కూర్చోకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించవలేను అన్నాడు. కాబట్టి వాళ్ళు ధన్యులవుతారు. దేవుని బిడ్డలు, వారికి ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. అది వారు చేయాల్సింది. చేయకూడదేమో దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోవద్దు అన్నాడు. అహేష్వేరోష్ అనే ఒక రాజు హామాను అనే ఒక వ్యక్తిని తన దగ్గరికి తీశాడు. అతని పీఠాన్ని ఎత్తు చేసి అందరి ఎదుట అతన్ని ఘనపరిచాడు, గౌరవించాడు. కానీ హామాను దుష్టుని ఆలోచన చొప్పున నడిచాడు, పాపుల మార్గాన నిలిచాడు, అపహాసకుడు కూర్చుండే చోటున కూర్చున్నాడు. ఇక అతడే దుష్టుడిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎస్తేరు ఆయన గురించి ఏమని చెప్తా ఉంది రాజుకు? ఇతడు మా శత్రువు, మా పగవాడు, మా విరోధి, ఈ హామానే అంటా ఉంది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనేను అన్నాడు. హామాను దుష్టుడు, పగవాడు, విరోధి. ఎవరికి? దేవుని పిల్లలైనటువంటి యూదులకు. మొర్దెకై ధర్మశాస్త్రం చొప్పున నిర్ణయం తీసుకొని తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ హామాను కనబడ్డప్పుడు అందరూ తల వంచాలి, నమస్కరించాలని రాజాజ్ఞ చేశాడు. కానీ మొర్దెకై వంగకయు
నమస్కరింపకయు ఉండట చూశాడు. పని వాళ్ళు చెప్పారు మొర్దెకైకి, అతను హామానును రాజు నియమించాడు, మనం తల వంచాలి, నమస్కరించాలి, అది రాజశాసనం. అంటే మేము మనుషులకు తల వంచడం నమస్కరించడం చేయము, మా ధర్మశాస్త్ర ప్రకారం మా దేవునికే నమస్కరిస్తాం, ఆయనకే మ్రొక్కుతామని చెప్పాడు. ప్రతిదినం కూడా ఆయన అలాగే చేస్తూ వచ్చాడు. అప్పుడు ఈ పనివాళ్ళు ఏం చేశారంటే, హామాను మాటలు స్థిరమవుతాయో లేవో అని మొర్దెకై మాటలు స్థిరమవుతాయో లేదో అని హామానుకు ఈ సంగతి తెలియజేశారు. అప్పుడు హామాను పరీక్షించాడు. మొర్దెకై వంగక నమస్కరిండుకు చూసి అతడిపై బహుకోపం వచ్చేసింది. ఈ ఒక్క మొర్దెకైని చంపడం పెద్ద ఘనమా? అది స్వల్ప కార్యం. కానీ మొర్దెకై జనమెవరో తెలుసుకొని యూదులందరినీ కూడా సంహరించాలని ఆలోచన చేసెను. దుష్టుని ఆలోచన. ఈ ఆలోచన అతడిలో పడింది. అహష్వేరోషు దగ్గరికి వచ్చి కొంచెం కాలం గడిచిన తర్వాత అతను ఏమంటున్నాడంటే, 4వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, క్షమించండి, 3వ అధ్యాయము 8వ వచనం. మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక్క జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి, వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొను వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజు సమ్మతైతే వారు హతం చేయబడినట్లు నాకు కొంత మనీ లేదంటే కొంత మనుగుల వెండి ఖజానాలో నుంచి తూచి ఇచ్చినట్లు చట్టం పుట్టించమన్నాడు. అప్పుడు రాజు తన చేతి ఉంగరం తీసి అతనికి ఇచ్చాడు. నీకేది అనుకూలమో అది చేయమని రాజు సెలవిచ్చాడు. ఈ హామాను యూదులకు శత్రువు అని రాయబడి. చూడండి, అహష్వేరోషుకు కొంచెమన్నా వివేకం ఉందా? ఆ దుష్టుడేదో ఆలోచన చెప్తే ఇతను వినొచ్చా? సరే విన్నాడు, వివేచన కూడా చేయలేదు, అది నిజమా కాదా అని కూడా ఆలోచించలేదు. రాజముద్ర వేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేయమని అధికారం ఇచ్చాడు. ఇక ఆ శత్రువుకు దుష్టుడుకు అధికారం దక్కింది. ఆయన శాసనం చేశాడు, యూదులందరూ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేయాలని. ఆదారను 12వ నెల 13వ దినమందు చంపాలని శాసనం చేశాడు. అన్ని సంస్థానాలలో ఆ శాసనం ప్రకటింపబడింది. ఒక్క చిన్న ఆలోచనకు సమ్మతించి అధికారం ఇచ్చిన కారణాన దేవుని పిల్లలైన యూదులకు ఎంతో శ్రమ, దుఃఖం, వేదన కలుగుతూ వచ్చింది. దుష్టుని ఆలోచనలు ఇలా ఉంటాయి. అంతేకాదు, అతను ఏం చేశాడు? మొర్దెకై కొరకు ఒక ఉరికొయ్య సిద్ధం చేశాడు. అతడు ఆ ఉరికొయ్య మీదనే ఉరి తీయబడ్డాడు. దుష్టుల మార్గం నాశనమునకు నడుపును అన్నట్టుగా హామాను తాను చేసుకుంది తన నెత్తి మీదకే తెచ్చుకున్నాడు. భ్రష్టుడయ్యాడు. యూదులకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలని దేవుడు తిప్పివేశాడు. ఆ కీడంతా వారి మీదకి వచ్చేసింది. హామాను ఇల్లు మొర్దెకైకి ఇవ్వబడింది. కాబట్టి దుష్టుడు ఎలాంటి పన్నాగాలు పడతాడో, వారి స్థితి ఏంటో, గాలికి చెదరగొట్టే పొట్టు వలె వారు ఎలా ఉంటారో ఈ దుష్టుడైన హామాను జీవితంలో నుంచి మనం గమనించవచ్చు. అందుకే మనం దుష్టులతో ఆలోచనలో వినొద్దు, ఆలోచనలో నడవద్దు, ఆ అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోవద్దు అన్నాడు. అది చేయకూడదు. మరి చేయాల్సిందేంటి?
చేయాల్సింది ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. వాక్యమే మనకు అన్ని విషయాలలో ఆధారం. బిల్లీ గ్రహం అనేటువంటి దైవజనుడు ఏమన్నాడంటే, నేను దినమునకు 5 కీర్తనలు చదువుతాను, అవి నన్ను దేవునితో ఎలా మెలగాలో నాకు నేర్పుతాయి. దినమునకు నేను సామెతల గ్రంథం 1 అధ్యాయం చదువుతాను, అది నన్ను మనుషులతో ఎలాగూ మెలగాలో నేర్పుతుంది అని చెప్పాడు. అంటే బిల్లీ గ్రహం గారికి వాక్యములో ఎక్కువ ఆనందం. 5 కీర్తనలు, నెలకు 30 రోజులు ఉంటాయి. రోజుకు 5 కీర్తనలు చదివితే 30 రోజులకు ఎన్ని కీర్తనలు అవుతాయి? 35 ఎంత? 150. అంటే ఒక నెలకు కీర్తనల గ్రంథం పూర్తయింది. సామెతలు ఎన్ని ఉంటాయి? ఎన్ని అధ్యాయాలు? 31 అధ్యాయాలు. ఒక నెల మనకు 31 వస్తుంది, ఒక నెల 30 వస్తుంది. రోజుకు 1 అధ్యాయం చదివితే నెలలో సామెతల గ్రంథము పూర్తి చేస్తాం. మరి ఈ సంవత్సరం అలాంటి తీర్మానం చేసుకున్నామా? మనం వాక్యం చదువుతున్నామా? దేవుని వాక్యమందు ఆనందించేవాడు వాక్యాన్ని చదువుతాడు, దాన్ని ధ్యానము చేస్తాడు. ఆ దైవజనులు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఎక్కడ ఏ వాక్యం ఉన్నదో వారు గుర్తించగలిగారు. మంచి సువార్థికులుగా దేవుని చేత వాడబడినటువంటి వారిగా ఉన్నాడు. కాబట్టి ప్రతిష్ఠించుకోవాలి. నేను 5 కీర్తనలు చదువుతాను, రోజుకు 1 సామెతల గ్రంథం చదువుతానని ప్రతిష్ఠించుకోవాలి. మిగతా పాత కొత్త నిబంధనలు తరచుగా మనం చదివినా ఇవి ప్రతి నెల అలాగూ చదువుతూ వెళ్తే సంవత్సరానికి 12 సార్లు మనము ఈ 2 గ్రంథాలను కూడా పూర్తి చేయగలుగుతాం. మనం ఎంత ఎక్కువ చదివితే అంత ధన్యులమవుతాం. ఎందుకంటే రానున్న దినాలు, ఇప్పుడున్న దినాలు ఎంత బాధాకరం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రజలకి యెహోవా వాక్యమందు సంతోషం లేదు. ఇర్మియా కాలము నాడే ఇర్మియాయే చెప్తా ఉన్నాడు అప్పుడున్న ప్రజల పరిస్థితి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆ విందురని నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? లేదా వినుటకు మనసు సిద్ధపరచుకున్నారన్నా. ఈ మాట మనం ఇలా కూడా చదువుకోవచ్చు. వారు చదువుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు గనక చదవనొల్లకపోయిరి. చదవనొల్లకపోయిరంటే, విననొల్లకపోయిరి అంటే వినడానికి ఇష్టము లేదు, చదవడానికి ఇష్టము లేదు. వారు ధ్యానించుటకు తమ మనసును సిద్ధపరచుకున్నారు గనక వారు ధ్యానించనొల్లక పోయిరి అన్నాడు. తర్వాత ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు అన్నాడు. సంతోషం, ఆనందం ఆ వాక్యంలో లేనప్పుడు ఇక ఆ వాక్యాన్ని వారు తృణీకరించేటువంటి వారిగా ఉంటారు. అప్పుడు వారు వర్ధిల్లలేరు. అందుకే దేవుని వాక్యాన్ని ఆనందించుచూ ధ్యానించాలి. సంఘంలో వాక్యం వినాలంటే ఆనందం ఉండాలి. వ్యక్తిగతంగా వాక్యం చదవాలంటే, ధ్యానించాలంటే ఆనందం ఉండాలి. ఆనందం లేకుండా ధ్యానించినా, ఆనందం లేకుండా చదివినా, ఆనందం లేకుండా విన్నా అతడు నీటి కాలువ ఎవరైనా నాటబడిన వాడు అవడు. అతడు చేయునదంతయు సఫలము కాదు. అతడు ధన్యుడు అవడు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండడు. దావీదుకైతే దేవుని వాక్యం అంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాక్యము అది ఎంత మధురమైనదో, గొప్పదో చెప్తా ఉన్నాడు. చూడండి 19వ కీర్తన
7వ వచనం నుంచి సాయం చేయండి. కీర్తన 19:7. యెహోవా నియమించిన ప్రభువాక్యం లేదా ధర్మశాస్త్రం యథార్థమైనది, అది వెండి అంత పవిత్రమైనది, మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదినంత నిర్మలము అన్నాడు. యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది. యెహోవా శాసనం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు అవి కేవలం న్యాయం. కాబట్టి ఇంత ప్రశస్తమైన వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ ధ్యానిస్తున్నామా? అది బంగారం కంటే మేలిమి, బంగారము కంటే కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనెదారుల కంటే కూడా మధురమైనవి అన్నారు. అందుకే యెహోషువ ఆనందిస్తూ ధ్యానించాడు. యెహోషువకు దేవుడు అదే చెప్పాడు, నువ్వు వేరే విషయాలను ఆలోచించక్కర్లేదు, నేను మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చేతిలో పట్టుకో. నువ్వు నీ మార్గాన చక్కగా నడిచి వర్ధిల్లాలంటే, విజయముతో ముందుకు వెళ్ళాలంటే ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించు అన్నాడు. 8వ వచనం, మొదటి అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక, అంటే ఇది నాయకుడు కాబట్టి నువ్వు బోధింపక తప్పిపోకూడదు అన్నాడు. మనం బోధింపడానికి ముందుగా నువ్వు చదవక తప్పిపోకూడదు అని రాసుకోవాలి. అక్కడ నువ్వు వినక తప్పిపోకూడదు అని రాసుకోవాలి. నువ్వు ధ్యానించక తప్పిపోకూడదు. నువ్వు చదివి విని ధ్యానించి బోధింపక తప్పిపోకూడదు. మొదట దానిలో రాయబడి ఉన్న వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. కీర్తన 1లో చెప్పిన మాట యెహోషువకు సరిగా సరిపోతుంది. అతడు నీటి కాలువ యోరన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నాడు. అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. ఈ యెహోషువ బుక్కును, గ్రంథాన్ని ఇంగ్లీష్లో బుక్ ఆఫ్ విక్టరీ అంటారు. విజయాల పుస్తకము అని పేరు దీనికి. యెహోషువ జీవితంలో అన్ని యుద్ధాలే, అన్నీ విజయాలే. ఒక్క హాయి పట్టణం మీద ఇశ్రాయేలీల అపరాధాన్ని బట్టి ఓడిపోయారు తప్ప యెహోషువ ఎక్కడా ఓడిపోలేదు. ఎందుకు అంటే ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ధ్యానిస్తూ వచ్చాడు, చక్కగా ప్రవర్తించాడు, విజయోస్తుడయ్యాడు, దేవుని నామాన్ని మహిమపరిచాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు మనం ప్రార్థించడానికి ముందు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించాలని గ్రహించాలి. అప్పుడు మనకు విజయం మన వెంట ఉంటుంది. దుష్టులతో కలిసి మనం నాశనం అవ్వము. దుష్టుడైన హామాను వలె కీడు తెచ్చుకోము. యెహోషువ వలె విజయాన్ని తెచ్చుకొని దేవునికి మహిమ కలుగజేస్తాం. కాబట్టి అలాంటి ధన్యతను అపేక్షిద్దాం. ప్రభు, నీ వాక్యం ప్రేమించి ధ్యానించిన మా పితరుల వలె నేను ఉండుటకు సాయపడు. దుష్టుని ఆలోచనకు, పాపుల మార్గానికి, అపాసకులు కూర్చుండు చోట నేను ఉండకుండా నాకు సాయం చేయి.
అని మనం ప్రభువుని అడుగుదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలో